నువ్వు ఆత్మ పరిధిలో నువ్వు ఎవరు, నువ్వు ఏమై ఉన్నావు అన్నది నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు ఎవరు అనేది నువ్వు గుర్తించాలా. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు ఒక పనికి మాలిన వాడివి, నువ్వు చేతకాని వాడివి, నాకు చదువు లేదు, నాకు వయసు అయిపోయింది, ఇదే అనుకుంటా ఉన్నావు నువ్వు. కాదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే గిద్యోను దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? గిద్యోను ఏమన్నాడు? పరాక్రమము గల బలార్జుడా అని అన్నాడు. ఎవరిని? నమ్మొస్తుంది నాకు. ఏంటి ఈ పిరికోడు బలార్జుడా, ఈ చాతకాని దత్తమ్మ బలార్జుడా. నేను పక్కనుంటే దేవుడితో అదే అనేవాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? వీడు పిరికోడు తెలుసా? వీడు భయస్థుడు. వీడు మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి ఒక స్వార్థ పిరికి పంట. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వాడిని అలా చూస్తా ఉన్నావు, కానీ నేను ఎలా చూస్తాను కదా, పరాక్రమము గల బలార్జునిగా నేను గిద్యోనుని చూస్తున్నా అంటా ఉన్నాడు. మనుషులు నీకు ఒక పేరు పెట్టారేమో, మనుషులు నిన్ను ఒక పేరు పెట్టి నిన్ను పిలుస్తా ఉంటారు, కానీ దేవుడు నిన్ను ఆ పేరుతో పిలవరు. యాకోబుని వాళ్ళ అమ్మా నాన్న ఏమని పేరు పెట్టారో తెలుసా? యాకోబు అని పేరు పెట్టారు. ఎందుకంటే వాడి బుద్ధి అట్లాంటిది కాబట్టి అది బుద్ధికి తగినట్టుగా పేరు పెట్టారు. అది అన్ని ఆశాస్త్రాలే చేస్తా ఉన్నాడు. అవునా కదా? అన్నను మోసం చేసాడు, అన్న దగ్గర జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు. అస్తమానం గ్యామ్లింగ్లు ఈ గ్యామ్లింగ్లు చేస్తా ఉన్నాడు. అనుకున్నాడు పెద్ద గ్యామ్లర్ రావేట, పెద్ద చీటర్ వీడు అని ఏం పేరు పెట్టారు. కానీ దేవుడు యాకోబులో ఏం చూసాడు? ఇశ్రాయేలును చూసాడు. అబ్బా ఈరోజు దేవుడు నిన్ను ఏం చూద్దాం అనుకుంటా ఉన్నాడు. మనుషులు నిన్ను ఒక రకంగా చూస్తా ఉండొచ్చు. నేను అదే అంటా ఉన్నా, దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడో అట్టాగా నిన్ను నువ్వు చూసుకోవడం ప్రారంభించాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.